వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో జనసేన నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. క్షేత్రస్థాయి నుంచి బలమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే జనసేన లక్ష్యమని ఆయన తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొంచెం దయచేసి ప్రస్తుతాలు సహకరించడం 10 నిమిషాలు బయటికి వెళ్ళిన తర్వాత కలుస్తారు. దిగినోళ్ళు పక్కన రావాలి, దిగినోళ్ళు పక్కన రావాలి. ఓకే చేతులు పెట్టండి మీరు ఎవరు బోర్డు మెంబర్ సార్, వాళ్ళ హస్బెండ్ సార్. పట్టుకోండి. ఉద్దేశించి దీని యొక్క అవసరం ఏంటి, దీని యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జగ్గేపేట నియోజకవర్గంలో తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి 50 మంది జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సామినేని ఉదయభాను గారు నాకు చిరకాల మిత్రులు. ఆయన నేను ఇద్దరం కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశాను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. తర్వాత కాలంలో నేను జనసేన పార్టీకి వచ్చాను. ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడిగా సామినేని ఉదయభాను గారికి చాలా మంచి పేరు. చాలా సందర్భాల్లో కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఉదయభాను గారిని అప్పటి నాయకత్వం ముందు పెట్టినటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. అదేవిధంగా ఇవాళ ఆయన జనసేన పార్టీ విధానాల పట్ల, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులే ముఖ్యమైన నాయకులందరినీ తీసుకుని పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఉదయభాను గారి యొక్క ప్రత్యేకతను గుర్తించి వారిని కీలకమైనటువంటి ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా చేయడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలనేది వారిని తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం మనందరికీ తెలిసిన విధంగానే జనసేన పార్టీ ఏ రోజు కూడా పైనుంచి ఏదో ఒక విషయాన్ని కిందికి రుద్దాలి అనేటువంటి మాట ఎప్పుడు నమ్మలేదు. కింది స్థాయి నుంచి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనని
జన సైనికుల్లో ఉన్నటువంటి ఆలోచన, వీర మహిళల్లో ఉన్నటువంటి ఆలోచనని తీసుకుని దాని ఆధారంగా విధాన నిర్ణయాల రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ పార్టీల్లో సాధారణంగా జరిగేది ఇందాక పెద్దలు చెప్పినట్లుగా, మిత్రులు చెప్పినట్లుగా, కొంతమందిని వీళ్ళు బాగా పనిచేస్తారు, లేకపోతే వీళ్ళు బాగా నడపగలుగుతారని నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం ఎక్కడికక్కడ వారికి పదవులు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాం ప్రతి ఇతర రాజకీయ పక్షాల్లో. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి ఈ కార్యక్రమంలో వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కింది స్థాయిలోనే ఎవరెవరు ఏ పదవులు కావాలనుకుంటున్నారో, ఆసక్తి కనబరుస్తున్నారో, లేకపోతే వారు చేయగలమని నమ్ముతున్నారో ఆ విషయాల్ని వారంతటా వారే స్వయంగా ఒక దరఖాస్తు చేసుకుని ఆ దరఖాస్తులు స్వీకరించడానికి మాత్రమే మేము ఉండేలాగా ఆ దరఖాస్తులు తీసుకుని వాటిని మొత్తంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం, వాటి మీద ఆయనకి ఇప్పటికే పూర్తిగా సమాచారం ఉంది. మనందరం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికుల విషయంలో కానీ, వీర మహిళల విషయంలో కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, సమాచారం కూడా వారి దగ్గర ఉంది. దాన్ని ఆధారంగా ఇవాళ మనం ఇచ్చేటువంటి దరఖాస్తులు కలుపుకుని ఆయన చూసి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో ఏ రకంగా పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తారు. దానికోసమే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా జరుగుతూ ఉంది. దీనికి సరే పరిశీలకుడిగా నేను వచ్చాను, నాతో పాటు మీ నియోజకవర్గానికి చెందినటువంటి వారు, ఈ పార్లమెంట్కి చెందినటువంటి వారు అందరినీ కూడా ఒక టీమ్గా ఇచ్చారు. మాతో పాటు ఒక 28 మంది మేము ఉంటే ఒక 4 రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి, ప్రెసిడెంట్ గారి టీం నుంచి ఒక 4 వచ్చారు. మొత్తం 32 మంది కలిసి ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఒకటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా కాలంగా మనందరం కోరుకుంటున్నది జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణం సంపూర్ణంగా జరగాలి, అదేవిధంగా పార్టీ బలోపేతం కావాలి. 2024 వరకు సమస్యల మీద పోరాడి ప్రశ్నించి చాలా సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చి ఒక బలమైనటువంటి రాజకీయ పక్షంగా ఎదిగినటువంటి జనసేన పార్టీ ఇవాళ మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగం కానీ, తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి, నిరంకుశత్వంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేయడానికి ప్రధాన కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ఆ సందర్భంలో ఇవాళ 2 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒక పక్కన ఈ 2 సంవత్సరాలుగా పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడపడం ఎలా అనేటువంటి అంశం మీద మంత్రులుగా మేము కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కష్టపడుతున్నటువంటి సమయంలో ఇదొక కీలకమైన సమయం. ఇప్పుడు అటు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం జరగాలనేటువంటి మాటని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. అందుకే ఆయన ఇప్పుడు మామూలుగా ఏదో పలానాలకు ముట్టుపెట్టి నువ్వు నాయకుడు అనేటువంటి కాకుండా క్షేత్రస్థాయి నుంచి కూడా సమాచారాన్ని తీసుకుని దీని ఆధారంగా నాయకత్వాన్ని నిర్మించాలని, పార్టీ నిర్మాణం జరగాలని నమ్ముతున్నారు. ఇది ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమం. సాధారణంగా ఏ రాజకీయ పక్షం కూడా ఇంత ధైర్యం చేసి ఇంతమంది ప్రజల మధ్యకు వచ్చి ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన చేయదు. ఎందువలంటే ఎక్కడికెక్కడ మాకు కావాలి పదవులు అనేటువంటిది ఏ రాజకీయ పక్షం ఉంటుంది. ఇలాగ మనకి ఒక సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చి మాకు ఈ పదవి కావాలని మీరే అడిగే విధంగా, ఆయన ఏదో నువ్వు ఆ పదవిలో ఉండని చెప్పే మాట కాకుండా మనకు ఏం పదవి కావాలో అడిగే విధంగా, దానికి మనకున్న అర్హతలు ఏంటో మనం చెప్పుకోగలగాలి. నువ్వు ఏం చేయగలుగుతావు, ఏ పదవి నువ్వు కోరుకుంటున్నప్పుడు ఆ పదవి చేయడానికి నీకు అర్హత ఉందా లేదా, నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి ఇంతకాలంగా అనేటువంటి మాట చెప్పేటువంటి విధంగా మనందరం కూడా మన సమాచారాన్ని దరఖాస్తులు వేస్తున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే, నిన్న ప్రారంభించినటువంటి కార్యక్రమంలో ఇవాళ కొంచెం ఉధృతంగానే మనం దరఖాస్తులు స్వీకరించాం. చూస్తే అక్కడ చాలా సాధారణమైనటువంటి యువతులు కానీ లేకపోతే చాలా మంది చదువుకున్న వారు కానీ వచ్చి నేను అడిగినప్పుడు మీరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారంటే 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నామని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇది నాకేమనిపిస్తుందంటే వాళ్ళందరికంటే నేనే జూనియర్ని పార్టీ
రాజకీయాల్లో సీనియర్లు కావచ్చునేమో కానీ పార్టీ పరంగా వాళ్ళకంటే జూనియర్ అనిపించే విధంగా సామాన్యమైన చాలా మంది కొంతమంది అయితే 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి అప్పుడు ప్రజారాజ్యంలో తర్వాత ఇప్పుడు జనసేనలో కొనసాగుతున్నాం అనేటువంటి మాట చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఇంతమంది ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారందరికీ ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందనేటువంటి విషయాన్ని పార్టీ నమ్మింది. అందుకే ఇవాళ ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఎవరైతే మాకు పదవులు రాలేదనుకుంటున్నారో, ఎవరైతే మేము సరైన గుర్తింపు నోచుకోలేకపోయామనేటువంటి మాట్లాడుతున్నారో వాటన్నిటినీ పటాపంచలు చేసే విధంగా తప్పనిసరిగా అందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. ఎందువల్లంటే ఇక్కడ పార్లమెంటు స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, వీటితో పాటు అనుబంధ సంఘాలు, వీటన్నిటికీ సంబంధించి అనేక పదవులు ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ వారి కార్యక్రమాలు చేయగలుగుతారో అవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే మీ అందరికీ నేను మనవి చేసింది, అందరం కూడా మనకేదో కాస్త దూరం అవుతుందో లేకపోతే వెళ్తామా లేదా అని ఆలోచించకుండా విజయవాడలో ఉన్నటువంటి మన క్యాంప్ కార్యాలయం దగ్గరికి అందరూ, ఎందుకంటే పార్లమెంట్కి అంతటికి కలిపి ఒకే చోట పెట్టమన్నారు. లేకపోతే వివిధ ప్రాంతాలకు రావడానికి ఇబ్బంది లేదు, కానీ పార్టీ ఇచ్చినటువంటి మనకు ఆదేశం ఏంటంటే ఒకే చోట పెట్టండి, అక్కడికి వచ్చే వారు దరఖాస్తులు ఇవ్వాలనేటువంటి మాట. మీరు ఇవాళ ఈ దరఖాస్తులు ఇక్కడ తీసుకున్నా వాటి ఇక్కడే ఫిలప్ చేసుకున్నా కూడా మీరు మాకు అందించవలసింది మాత్రం అక్కడే అందించాలి. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మనకు టీముల కింద మనకి డస్కుల కింద ఉన్నాయి, అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేస్తారు, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటువంటి మాట కూడా వారు చెప్తారు. అంతిమంగా నేను కూడా ఒకసారి మాట్లాడతాను, దాంతో పాటు పార్లమెంట్ మన ప్రెసిడెంట్ గారి టీం కూడా మాట్లాడతారు. ఆ దరఖాస్తును ఒక సంపూర్ణమైనటువంటి సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమంగా చేపడతాం. మీరు అందరూ అక్కడికి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దరఖాస్తు మీరు ఫిలప్ చేయడంలో దాన్ని అధిగమించి మంచి దరఖాస్తుగా తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వస్తే మీకు 3-4 టైప్స్లో వీళ్ళందరూ కూడా మీకు అన్ని తెలియజేస్తారు కనుక అది చాలా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని నేను కోరేది ప్రత్యేకంగా వచ్చి మీకు మనం చేసేది ఏంటంటే జగ్గేపేట లాంటి ఇంత బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం, సామినేని ఉదయ్ భాను గారి యొక్క నాయకత్వంలో చాలా బలంగా జనసేన పార్టీ వాళ్ళు ఉందనేటువంటి మాట నేను నమ్ముతున్నాం. అటువంటి పెద్ద ఎత్తున మీరు రండి, ఇవాళ కూడా చాలా మంది వచ్చారు. మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు ఎప్పటికీ ఏదైనా పదవుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు వచ్చి ఈ తద్మా పదవులన్నీ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా స్వయంగా నిర్ణయించబడేటువంటి పదవులే ఉంటాయి. అందువల్ల వారికి మీరు దరఖాస్తు ఇచ్చుకోవడం ముఖ్యం. ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు ఇవ్వండి. నాకు ఆసక్తి ఉంటే నేను కూడా రాజమండ్రి పార్లమెంటు వచ్చినటువంటి ఎవరైతే మా కొడిగలపూడి చంద్రబాబు ఉన్నారో వారికి కూడా నేను కూడా ఒక దరఖాస్తు ఇస్తాను. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఒక అవకాశం ఉంటే, ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు వచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అద్భుతంగా అందరూ కూడా ఇక్కడ జగ్గేపేటలో గొప్ప విషయం ఏంటంటే ఉదయ్ భాను గారు బాగా పనిచేస్తారు, కొంచెం తక్కువే మాట్లాడతారు నేను అబ్జర్వ్ చేసినప్పుడు. కానీ మీరు అందరూ మంచి స్పీకర్స్ ఉన్నారు, మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడారు, విషయాలని వివరించారు. ఏదైనప్పటికీ కూడా దీన్ని ఒక సదుద్దేశంతో ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని మనం సాకారం చేసే విధంగా మన ప్రయత్నం కూడా ఉండాలి. మనకి మన నాయకుడు మంచి దారి చూపిస్తున్నప్పుడు ఆ దారిని ఉపయోగించుకునే విధంగా కూడా